నమస్కారం వార్తలకి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజల సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం నారాయణవనం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామ సభలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. శుక్రవారం నారాయణవనం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామ సభలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం అంతటా ఈ గ్రామ సభలో నిర్వహించుకోవడం అనేది చరిత్రలో ఇంతకు మునుపెప్పుడు జరగలేదని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా ఈరోజు కోనసీమ జిల్లాలో ఒక గ్రామ సభకు హాజరవుతున్నారని, ఇలా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు ఎక్కడో ఒక చోట గ్రామ సభకు హాజరవుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగం కావాలని, ఒక గ్రామానికి ఏమేమి కావాలో ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజల కనీస సౌకర్యాల గురించి ప్రణాళికలు నిర్దేశించుకొని ప్రతి కుటుంబానికి మరుగుదొడ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, విద్యుత్, నీటి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ తదితర మౌలిక సదుపాయాల గురించి గ్రామ సభలో తీర్మానించి పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి కనెక్టివిటీ లేని రోడ్డును గుర్తిస్తూ వాటిని ఏర్పాటు కొరకు ప్రణాళికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం, పాడి రైతులు, ఊరిలో పశువులకు అవసరమైన షెడ్లను గుర్తించి చెరువులకు పూడిక తీతలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పరుచుకొనుటకు షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ప్రణాళికలు ఏర్పాటు జరగాలని అన్నారు. ఎమ్మెల్యే ఇదే పంచాయతీ నుండి 40 సంవత్సరాలుగా మీ అందరి కోసం చాలా కష్టపడ్డారని, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించి వారి ఉన్నతికి పాటుపడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గ్రామ సభలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, అదేవిధంగా ఎమ్మెల్యే, మంత్రులు, సర్పంచులందరూ కూడా గ్రామ సభలకు హాజరవుతున్నారని తెలిపారు. గ్రామాలలో NREGSలో భాగంగా ఒక పక్క ఉపాధి కల్పిస్తూ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ అహర్నిశలు కష్టపడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని, వారికి మనమందరం సహకారం ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు DSP రవికుమార్, సర్పంచ్ శారదమ్మ, తహసీల్దార్ జయరాములు, ఎంపీడీఓ కృష్ణమూర్తి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఒక గ్రామ సభకు వెళ్తున్నారు కోనసీమ జిల్లాలో. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అన్నమయ్య జిల్లాకు వెళ్తున్నారు. మంత్రులందరూ వెళ్తున్నారు, ఎమ్మెల్యేలందరూ వెళ్తున్నారు, కలెక్టర్లు, అదేవిధంగా అందరూ జిల్లా అధికారులతో సహా అందరూ మండల స్థాయి అధికారులు కూడా ఎక్కడో చోట ఒక గ్రామ సభ ఖచ్చితంగా వాళ్ళు హాజరవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే మాకు చాలా క్లియర్ కట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు. ఆయన అనుకున్నది ఏమంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన 1995 నుంచి 2004 తర్వాత 2014 నుంచి 2019 వరకు స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకున్నారో, కేవలం ఆంధ్రప్రదేశ్ అంతా అవ్వాలంటే ఖచ్చితంగా ముందు ప్రతి ఒక్క గ్రామం కూడా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా అవ్వాలి. అసలు ఒక గ్రామానికి ఏమేం కావాలి, అందులో ఉన్నటువంటి కుటుంబాలకి, ప్రతి ఒక్క కుటుంబానికి కనీస సౌకర్యాలు ఏమేమి ఉండాలి, ఇంట్లో ఆ ఊరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రతి కుటుంబానికి టాయిలెట్ ఉందా, నీటి కనెక్షన్ ఉందా, అదేవిధంగా కరెంట్ ఉందా, గ్యాస్ ఉందా, ఈ 4 ఉన్నాయా లేదా ప్రతి కుటుంబానికి పంచాయతీ సెక్రటరీ వాళ్ళు చెక్ చేస్తారు. లేని వాళ్ళందరిది కూడా ముందు రాసుకుంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్ని ప్రాంతాల్లో వారు కూడా పర్యవేక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పక్కనే వచ్చారు, ముఖ్యమంత్రి కూడా కోనసీమకి వెళ్ళారు. ఆ విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచ్ అందరూ కూడా గ్రామసభలో ఒక పక్క ఉపాధి కల్పిస్తూ మన ప్రాంతానికి మొన్నటి వాళ్ళు కూడా ట్రైన్ అడిగారు, స్వర్గస్వ గుడికి ఒక ట్రైన్ అడిగారు, బీసీ కాలువ సిమెంట్ రోడ్డు, ఇక్కడ ఒక పెద్ద కాలువ, ఈ కాలువలతో పాటు అనుసంధానం ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా
కొరతగా చేసి ఈ గ్రామానికి మండలానికి మంచి పేరు చేయడానికి మేమందరూ కృషి చేస్తాం. మన కలెక్టరు మన అభివృద్ధి చేయడానికి వచ్చారు, మన ప్రాంతానికి వచ్చారు. మన బిడ్డలుగా మీరు మనం అందరూ కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి నిజం కూడా మనం మళ్ళా ఈరోజు 2-3 మండలాలు వెళ్ళాలి కాబట్టి కలెక్టర్ గారు అందుకనే ఒక శుభకార్యానికి తీసుకొని వచ్చాము. మీ అందరూ ఆశీస్సులు దీవులు వారికి మెండగొడాలని, వారు రాత్రి కాపాడాలని తిరుగుతున్నారు. ఒక హాస్టల్ ఎదురు తిరిగి అక్కడికి వెళ్తున్నారు, ఇంకెక్కడనే ఎదురు జరిగింది అక్కడికి వెళ్తున్నారు. ఒక నిమిషం తీరుబడి లేకుండా వారి వచ్చే చూస్తున్నాను నేను. ఎలా కూడా చేసి నెంబర్ 1 గ్రామీణ ప్రాంతానికి కావాల్సింది రోడ్స్, నెంబర్ 2 ఎలక్ట్రిఫికేషన్, నెంబర్ 3 తాగడానికి నీళ్లు. మా తాగినటువంటి ప్రజలకి రోడ్ అవసరం, లింక్ రోడ్స్, అలాగనే కరెంట్ అవసరం, తాగునీటి సమస్య. 3 చేయగలిగితే ప్రభుత్వం చేటువంటి సంక్షేమ పథకాలు పెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలాంటివి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆటోమేటిక్గా చేస్తారు ప్రతి నెల. శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి జేసీ శుభం బన్సల్, ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ఎస్డీసీ ప్రోటోకాల్ చంద్రశేఖర్, సిసిఎఫ్ చంద్రశేఖరరావు, డిఎఫ్ఓ సతీష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన 9:15 అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామ సభలలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో గ్రామ సభలు నిర్వహించారు. అదేవిధంగా కె వడ్డేపల్లె పంచాయతీలో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంపై గ్రామ సభకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా ప్రత్యేక చట్టం ద్వారా అమలవుతున్న పథకమని, గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పంచాయతీలలో గ్రామ సభలు, వీటి పరిధిలోని అన్ని సమస్యలకు పరిష్కారానికి తీర్మానం, పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. గ్రామ సభ ఆమోదించిన పనులన్నీ చేపట్టడం జరుగుతుందని, కొత్తగా ఏవైనా పనులు ప్రతిపాదిస్తే వాటిని తదుపరి గ్రామ సభలో ఆమోదించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, పాకాల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డిలు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రమంతటా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభ ముఖ్య ఉద్దేశం పంచాయతీలోని అందరి సలహాలు, సూచనలతో పంచాయతీ అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తెలిపినట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలు గ్రామ సభల్లో వివరిస్తూ గ్రామాల్లో పనులు కోరేవారు దరఖాస్తు చేసిన 15 రోజుల్లో పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల పని కల్పించాలన్న లక్ష్యం అని అన్నారు. ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్, తాగునీటి కొళాయి, టాయిలెట్ సౌకర్యం, ఎల్పీజీ గ్యాస్ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామాలకు లింక్ రోడ్లు, గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మించడం ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధి హామీ పనులు సోషల్ ఆడిట్ చేయడం జరుగుతుందని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ పనులు, నీటి సంరక్షణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన పనులు, వ్యక్తిగత లబ్ధించే పనులు చేసుకోవచ్చని తెలిపారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు అత్యంత కీలకమని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామ ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలుపరిచినప్పుడే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. దీనికి గ్రామ సభ నిర్వహణ అత్యంత కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంగా బాబురెడ్డి, మందలపు వెంకటేష్ బాబు, ఈశ్వర్ చౌదరి, బాలాజీ, మాజీ సర్పంచ్ సుశీల, టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేను మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, గతంలో గ్రామ సభ అంటే ఎక్కడో ఒక రూమ్ లో కూర్చొని మనం రాసుకొని సంతకాలు పెట్టి పంపించేసేవాళ్ళం. కానీ ఈ రోజు ఆ విధంగా జరగకూడదు. గ్రామ సభ 2014 నుంచి 19లో ఎట్లా జరిగిందో తిరిగి అదే విధంగా జరగాలన్న ఉద్దేశంతో
మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు, గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు వీళ్ళందరూ అనుసరించి ప్రతి చోట 23వ తారీఖు గ్రామ సభ జరగాలి. ఆ సభలకు అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సీఎం గారు కానీ మిగిలినందరూ కూడా పాల్గొనాలని చెప్పారు. దానిలో భాగంగా ఈ రోజు అన్ని చోట్ల పాల్గొంటున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి గవర్నమెంట్ పథకాలు ఏదుందో అన్ని ఇద్దాం. గవర్నమెంట్ పరంగా వాళ్ళకి కావాల్సిన చేసి వాళ్ళ మార్పు తీసుకొని వచ్చి ప్రభుత్వం పైన విమర్శ లేకుండా చేసుకునేదానికి నేను ముందుంటా. మీరందరూ కూడా సహకరించాలని ఇక్కడ ఉండే వాళ్ళకి అందరూ కూడా విన్నపించుకుంటూ, అదేవిధంగా ఏది ఉన్నా మీకు ఇక్కడ ఉన్నటువంటి మన ఈ ఏరియాలో మీకు తెలుసు, మీ పక్క ఊరు ఏది జరిగినా ఏ విషయం చెప్పినా నేను ముందుంటా. నాకు సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రతి ఒక్కటి చెప్పుకునే అవకాశం ఒక గ్రామ సభలో ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ఏంటంటే ఈ 23వ తారీఖున కేవలం ఉపాధి హామీ పనుల వరకే గ్రామ సభ పెట్టుకోదలిచారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు కేవలం దాంతో ఆగకూడదు, మొత్తం ఒక 4 కేటగిరీలుగా ఏమేం చేయాలి ఈ రోజు గ్రామ సభ అని చెప్పి ఆ 4 కేటగిరీలు కూడా మీకు ఇప్పటివరకు అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కొంచెం కూడా దాని మీద బ్రీఫ్ గా చెప్తాను. అదే కాకుండా దీన్ని అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి కింద స్థాయి అధికారుల వరకు అందరినీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు మనకి కోనసీమ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పంచాయతీలో అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చేసి మనకి ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అందరూ మంత్రులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ లేదంటే వాళ్ళ పక్క దాంట్లో కానీ ఏదో పంచాయతీలు అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు మనకి చంద్రగిరిలో సుమారుగా 5 మండలాల్లో మన గౌరవ శాసనసభ్యులు అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు అందరూ దీంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభలు నిర్వహించుకోవడం జరిగింది. రెండోది, ఈ 4 కేటగిరీలు ఏమంటే, మొదటిది ప్రతి ఒక్క పంచాయతీలో కుటుంబం వారీగా వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది పంచాయత్ సెక్రటరీ ఈ రోజు తెలుసుకోవాలి. అంటే ప్రతి కుటుంబంలో తాగునీరు, అదేవిధంగా కరెంటు, అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్, అదేవిధంగా వాళ్ళకి టాయిలెట్, ఈ 4 ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరు చూస్తారు. లేని వాళ్ళ పేర్లందరూ కుటుంబాల పేర్లు రాసుకుంటారు. తెరచానూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెరచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చంద్రబాబు ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఈరోజు ప్రతి గ్రామము అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభ తిరుచానూరులో దిగ్విజయంగా జరిగింది. ఇది జనరల్గా అక్టోబర్ 2వ తారీఖు మాత్రమే ఇంతవరకు గ్రామ సభలు నిర్వహించేవాళ్ళం. కానీ ఈరోజు చూసుకుంటే మనం ప్రతి 3 నెలలకో 2 నెలలకో పెట్టుకుంటే కూడా బాగుంటుందనే విధంగా ఈరోజు ట్రయల్ బేస్లో ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇందులో చైతన్యపురం కానీ, అలాగే వసుంధర నగర్ వాసులు కానీ, ఇక ఇందిరమ్మ ఇండ్ల వాళ్ళు కానీ అందరూ కూడా వారి సమస్యలపై ఇక్కడ స్పందించడం మాట్లాడడం జరిగింది. అధికారులు అందరూ కూడా ఈఓ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ అందరూ కూడా దీని మీద స్పందించి వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇదివరకు పంచాయతీలకు నిధులు వస్తే అవి మొత్తం గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోయి పంచాయతీ జీరో అకౌంట్లో వచ్చేసాయి. కానీ ఈ ప్రభుత్వంలో పంచాయతీలు బలంగా ఉండాలని, స్వయం సమృద్ధిగా ఉండాలని పంచాయతీలకి ఆ నిధులను వాళ్ళకి అలాగే కేటాయించి ఈరోజు అత్యవసర పనులైన కనీసం స్టార్ట్ చేసే విధంగా ఈ ప్రోగ్రాం డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక ముందు పంచాయతీ నిధులు కూడా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో వాడుకోదు. గత 5 ఏళ్ళలో పంచాయతీ నిధులన్నీ కూడా గవర్నమెంటే వాడుకునేది, పంచాయతీలకి అవకాశం కల్పించలేదు. ఈ గవర్నమెంట్ అయితే ఇంకా మన ఫైనాన్షియల్ ఫండ్స్ కూడా మనకే అలాట్ చేసి, అలాగే రాబోయే సెంట్రల్ ఫండ్స్ కూడా పంచాయతీ నిధులు కూడా అన్నీ మనకు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేసి ఈరోజు అభివృద్ధి కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఇంపార్టెంట్ అయిన పనులను కూడా ఒక వారం లోపల టేకప్ చేయడం జరుగుతుంది. ఉన్న నిధుల్లో ఏది ప్రియారిటీ ఉందో ఆ ప్రియారిటీ వర్క్స్ అన్ని కూడా ఆర్డర్ ప్రకారం తీసుకోవడం జరిగింది. తద్వారా తిరుచానూరుని ఆరోగ్యవంతమైన తిరుచానూరుగా, ఇలా పారిశుద్ధ్యం
మసకెక్కింది 5 ఏళ్లలో. అలాంటివి కాకుండా పారిశుద్ధ్యం బాగుండేట్టుగా చూసుకొని ఇప్పటి నుంచి కూడా అభివృద్ధికి తిరుచానూరు తీసుకోవాలని, అలాగే ఆరోగ్యపరంగా అందరినీ ఉంచాలని కోరుకుంటున్నాం. ఈరోజు గ్రామ సభ అయితే నిర్వహించడం జరిగింది. మేజర్ పంచాయతీ అయినటువంటి ఈ తిరుచానూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 13,400 గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారు. ఇక్కడున్న ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు అయితే వివరించడం జరిగింది. ప్రతి సమస్యకు కూడా ఈఓ గారు, రాజు గారు రెస్పాండ్ అయిన తీరు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి నెలకు ఒకసారి ఇలాంటి గ్రామ సభలు పెట్టుకొని ఊర్లో ఉన్న సమస్యల మీద ప్రతి ఒక్కరు కూడా ఒక పరిష్కార దిశగా ప్రతి ఒక్కరు పయనించాలని, తిరుచానూరుని రాష్ట్రంలోనే నంబర్ 1 పంచాయతీగా చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి అమ్మవారి భక్తుల మీద, ప్రతి స్థానికుడి మీద ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున కూడా మేము కూడా ఒక నిజాయితీ గల ప్రజాప్రతినిధులుగా జనాలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య మీద పోరాడతాము. ఎలాగో మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి జనాలకి ఏ సమస్యను వెంటనే పరిష్కార దిశగా మన ఎమ్మెల్యే పిల్లలు నాన్నగారికి కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్న సిఆర్ఆర్ అయితేనేమి నాయకుల దృష్టికి అందరూ తీసుకెళ్ళి కూడా ఈఓ గారి సహకారంతో తిరుచానూరుకి మంచి రోజులు తెప్పించి తిరుచానూరుని రాష్ట్రంలోనే నంబర్ 1 పంచాయతీగా చేసే బాధ్యతను అమలు తీసుకుంటామని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేర్కొన్న కృతజ్ఞతలు, నమస్కారం. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 152వ జయంతి కార్యక్రమం తిరుపతిలోని రాములవారి దక్షిణ మాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామంలో ఒక సాధారణ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి పాలనలో పెరిగి వారి ఇంటి ఎదురుగా ఉన్న జిల్లా కోర్టులో నిరంతరం లాయర్లను చూసి తాను ఒక లాయర్ కావాలన్న కాంక్షతో తన దూరపు బంధువుల ద్వారా రాజమండ్రిలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని ఆ పాఠశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో చెన్నైలో బిఎల్ డిగ్రీ పూర్తి చేసి చెన్నైలోనే న్యాయవాద వృత్తి చేపట్టి అనతి కాలంలోనే ప్రముఖ లాయర్గా పేరుగాంచాడు. ఆనాటి కాలంలో లక్షలాది రూపాయల ఎక్కువ ఫీజు తీసుకునేటువంటి లాయర్గా పేరుగాంచి స్వాతంత్ర సమరంలో పాల్గొని మహాత్మా గాంధీ వల్ల ప్రభావితుడై బ్రిటిష్ వారి తుపాకీ గుండ్లకు తన గుండె చూపి ఎవడురా తెలుగువాడిని కాల్చేది అని గర్జించిన వీరసింహం. ఆంధ్ర కేసరిగా పేరుగాంచి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించి తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి దిశాలి అని పేర్కొన్నారు. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న కృష్ణా జలాలను ఒడిసి పట్టాలన్నటువంటి సంకల్పంతో శిథిలమైన బ్రిటిష్ వారి కృష్ణా నదిలో ఉన్న ఆనకట్టను పునరుద్ధరణ చేసి ఒక బ్యారేజ్ నిర్మించి కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల సస్య శ్యామలానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆయన శ్రమకు గుర్తుగా ప్రకాశం బ్యారేజ్గా దాన్ని పిలువబడుతోందని, ఆ ప్రకాశం బ్యారేజీ కలలు సాకారమైన సమయంలో వారు కృష్ణానది గర్భంలో నేల తల్లని ముద్దాడి తన హర్షాతిరేకాన్ని వ్యక్తం చేసినటువంటి మహానుభావుడని తెలిపారు. ఒకనాటి రతనాల సీమ రాయలసీమలో రాళ్లసీమగా మారిన సీమను విద్యాభివృద్ధికి, రాయలసీమలో మొట్టమొదటి యూనివర్సిటీగా వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపనకు ఆయన చేసిన కృషి, ఆయన భవనానికి ప్రకాశ భవనంగాను, ఆ భవనం ముందు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రిటిష్ కాలం నాటి నిబంధనలను సవరించి క్రమ పద్ధతిలో కార్యక్రమాల నిర్వహణకు ఆద్యుడు మన ప్రకాశం పంతులు గారు. ఆనాటి రాజకీయ పన్నాగాలను ఎదుర్కోలేక, సహజ సేవకు రాజీ పడలేక తన పదవిని త్యాగం చేసినటువంటి అభిమాన ధనుడు ప్రకాశం పంతులు. వారు ఎంత సంపాదించినా తన సంపాదన యావదాస్తిని రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి వినియోగించినటువంటి ఉదాత్తుడు. వారి చివరి సమయంలో అత్యంత దయనీయమైన స్థితిలో తన దేహాన్ని చాలించడం బాధాకరమైనటువంటి విషయం.
అంతటి మహనీయుల యొక్క చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం పంతులు జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రకాశం గారు రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం వారి చిత్రంతో ఒక తపాలా బిల్లను కూడా విడుదల చేసింది. అంతటి రాజకీయ విలువలు కలిగినటువంటి మహానాయకుడికి వారి ఆశయాలు మనం ఆచరణలో పెట్టినప్పుడే వారికి మనం సరైన నివాళి అర్పించినట్టు అవుతుందని తెలిపారు. నేటి యువతరం రాజకీయ నాయకులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. అనంతరం వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు సంఘం చైర్మన్ గోండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పరిభూషణ్ రెడ్డి, బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ తిరుపతి బ్రాంచ్ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 152వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాములవారి గుడి దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల కళాకారుల అధ్యక్షులు గుండాల గోపీనాథ్ గారు, వారి శిష్య బృందము అందరూ కూడా పాల్గొన్నారు. ఈ చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఈ మహనీయుని యొక్క జయంతి కార్యక్రమం చేయించడం ఎంతో గర్వకారణము. వారిని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి చేసిన సేవలని కొనియాడుకుంటూ వారు చేసినటువంటి సేవా నిరతిని మనమందరం కూడా ఆచరించినప్పుడే వారికి సరైన నివాళి అర్పించినట్టు. చిత్రపు హనుమంతరావు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పూణేకి చెందిన గోల్డ్ బ్యాండ్లు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పూణేకు చెందిన గోల్డ్ బ్యాండ్లు సన్నీ నన వాక్చోరి, సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతి సోని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల గోల్డ్ ఫ్యామిలీని చూడటానికి భక్తులు ఎగబడ్డారు. प्रसाद इनको गाड़ी की इधर भी ले लो। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ సుందర్, అనంతపూర్ ఎంపీ అంబికా జి లక్ష్మీనారాయణ వాల్మీకి, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఐఏఎస్ రిటైర్డ్ పార్థసారథి, తెలంగాణ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలకు, యాత్రికులకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు ముందుండే చిల్లీస్ అధినేత అంజీ పుట్టినరోజు వేడుకలను చిల్లీస్ ప్రధాన శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేసి దుస్సాలవతో గజమాలతో సత్కరించారు. అంతకుముందు ఎంతో మంది రక్తం దొరకక ఇబ్బంది పడేవారని గ్రహించి ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు చిల్లీస్ అధినేత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 200 మంది రక్తదానం చేశారు. ఈరోజు చిల్లీస్ అధినేత అంజీ గారు బర్త్డే పురస్కరించుకొని సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా బ్లడ్ క్యాంపు నిర్వహించి ఎన్నో మంది రక్తం దొరకకుండా ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో కానీ ఎన్నో మంది రక్తం దొరుకుతుంది అనేసి అని చెప్పేసి వెతుక్కునే టైంలో ఇతను ఈ మాదిరిగా సామాజిక కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్లు, అలాగే స్టూడెంట్స్కి చదువులేని స్టూడెంట్స్ ఎవరైనా నిరుపేదల స్టూడెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి అమౌంట్గా ఇచ్చి వేరే కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ చేర్పించడం, అదేవిధంగా
తిరుపతిలో మొత్తంలో చిల్లీస్ పేరు పైన వాటర్ ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే వాటర్ కావాల్సిన ఏరియాలు ఉంటాయో అదంతా గుర్తించి ఈ ఆటో కార్మికులకు కానీ యాత్రికులకు కానీ అలాగే తిరుపతి సర్వెంట్లు ఎక్కడైనా కూడా సరే దాహం అనేది ఎత్తుకునే ఇది లేకుండా అన్ని దగ్గరలో కూడా వాటర్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే సామాజిక తిరుపతిలో ఎక్కడైనా కూడా సరే సేవా కార్యక్రమాలు చేయడం, అన్నదానాలు చేయడం, ఎక్కడైతే హాస్పిటల్ ఉంటాయో రో హాస్పిటల్ కానీ అలాగే ఆడోళ్ళ హాస్పిటల్ కానీ అలాగే ఇంకొక సిమ్స్ దగ్గర కానీ ప్రతి ఒక్క సంవత్సరం కానీ ఈ అంజీ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటూ అలాగే ఆయన ఫాలోవర్సు తిరుపతి మొత్తం ఆటో కార్మికుల కానించి అందరూ ఈ సామాజిక న్యాయం చేయడం అలాగే అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా దగ్గర ఒక 100 మంది నుంచి 200 మంది దాకా బ్లడ్ డొనేషన్ చేయడం చాలా సంతోషంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు చిల్లీస్ అధినేత అంజీ అన్న గారి బర్త్డే సందర్భముగా చాలా చోట్ల అన్నదానాలు చేస్తున్నాము. అదే కాకుండా చాలామంది పిల్లలకు స్కూళ్ళల్లో పుస్తకాలు అవి పంపిణీ చేస్తున్నాము. ఆటో కార్మికులు కానీ చాలామంది యువతలు పెద్దవారు అందరూ ముందుకు వచ్చి బర్త్డేని చాలా ఘనంగా జరుపుతున్నారు. అది కాకుండా యువతకు అన్ని విధాలుగా ఉపయోగపడతాడు. ఈరోజు రక్తదానం చేయడంలో 100 మంది విద్యార్థులు రక్తదానం చేస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర ఆశీస్సులతో మా అన్న 10 కాలాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 15 సంవత్సరాలుగా ఏకదాటిగా తిరుపతిలో ఎంతమంది కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ చేసినా కూడా ఎవరికి తల వంచకుండా ఏకదాటిగా ధీటుగా 15 సంవత్సరాలుగా రన్ చేస్తున్న మా వీరాంజనేయ సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా అంజీ సార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరము చేసుకుంటున్న ఇక్కడ రక్తదాన శిబిరంలో మా స్టాఫ్ బయట వాళ్ళు సార్ యొక్క రిలేషన్స్ అందరూ కలిసి బంధుమిత్రులతో రక్తదాన శిబిరం పెడుతున్నారు. చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు ఈ బయట జనాభా మా యొక్క జనాభా అంతా కలిపి చాలామంది రక్తదానానికి ముందుకు వచ్చారు. వాళ్ళకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నానండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.